అబ్బా అప్పటి నుంచి అక్కడే కష్టపడి చదివించుకొని పిల్లల్ని చదివించుకొని ఒకే కొడుకే. ఇక్కడ భూమి ఏమన్నా ఉందే? అంతే ఏం లేదు. అంటే నీ భాగానికైనా అందరికీ గెలిపా అంతే. అప్పుడు ఏమైనా పంట పెట్టిస్తా ఉంటా? లాస్ట్ ఎప్పుడు వచ్చింది ఈ ఊరికి? ఇప్పుడు అంటే జాతర వచ్చినాము, ఇంతకు ముందు వచ్చింది. అప్పుడప్పుడు వస్తానే ఉంటాం. 6 నెలలకి అట్లా 3 నెలలకి వీలు పడినప్పుడు వస్తాం సార్. వచ్చి ఒక 10 రోజులు ఉంటాము. ఈ అబ్బాయి ఇప్పుడు దీంట్లోకి 2 years ఆయన అదేదో 2022 28వ తేదీ పైన పోయాడు సార్ అతను. 8వ నెల 8వ తేదీ 2022 నవంబరు 22 నవంబర్ 8వ తేదీ. అతను సర్టిఫికేట్ పోయింది అంతా ఉంది నా దగ్గర. అవునా? చూడాలి కానీ కానీ నవంబర్ నెలలోనే పోయిండేది. గవర్నమెంట్ మధ్యలో అగ్నివీర్ దాంట్లో చేరండి కదా, కరెక్ట్ కదా. 4 years చేస్తే చాలా ఏదో అదేదో అప్పుడు అట్లా తీసుకోలేదు. వాళ్ళ ప్లానింగ్ ఎట్ట సార్, దాంట్లో మాత్రము అగ్రిమెంట్ 4 years అగ్రిమెంట్. అంటే ఇక్కడ 22 అంటే 23, 24, 25, 26 నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అయిపోవచ్చు. జనవరి నవంబర్కు 26 నవంబర్కి అయిపోవచ్చు. కుండు ఇది 15 రోజుల నుంచి అయింది అక్కడ జమ్మూ కాశ్మీర్ ఆ పక్క గలాటు. అవును 15 రోజులు. అవును అంతే కదా. మనకు వాళ్ళు కొంతమంది నిర్దేశారు కదా తీసుకొని వాళ్ళు అక్కడ టూర్కి పోయినట మన ఇక్కడ నుంచి. వాళ్ళకి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాల్ చేసినారు. నువ్వు మాట్లాడుతున్నా నిన్న పొద్దున మాట్లాడినా. ఎప్పుడు? 8:30కే నిన్న పొద్దున్నే. సార్ 9-15 నిమిషాలు హిందీలో మాట్లాడా. వాళ్ళమ్మ ఫోన్ మీద వచ్చిందా, నా భార్య మీద ఫోన్ చేసింది. ఆ నెంబర్ ఉందేమో, ఆ నెంబర్ చేస్తే హిందీలో మాట్లాడితే నా భార్య సరిగా అర్థం కాలే. మళ్ళీ నాకు ఇచ్చా, మురళి గురించి మాట్లాడుతున్నారు చూడని నేను మాట్లాడితే. సార్ कौन बोले? हिंदी में बोले सर कौन? आप कौन है? मुरली का मूड मुरली नायक कौन है? सर मैं लड़का है। अच्छा, थोड़ा टाइम रुक गया बात करने में। तो उसने बोला रात को 3-3:30 बजे फायरिंग हुआ। उसमें बहुत भाद्रशाली से फायरिंग किया हो, हिम्मत से बेचारे उसको फिर भी उसको बचाने उसका अपना बचाने की कोशिश किया, फिर भी उसको ज़्यादा दबाव हो गया फायरिंग में। उसमें तुम्हारे लड़के को गोली लग गई, डेड हो गए। వేరే ఇంకెవరికి తోడుండే వాళ్ళు అతను మాత్రం చెప్పేది. మళ్ళీ ఇంకో తెలుగు పిల్లడు మన ఆడే ఉన్నాడు, అతను ఫోన్ చేసిందట. అతనితో మీరు మాట్లాడుతున్నా? నేను మాట్లాడడం లేదు. ఆ 10 మందిని మురళి ఫైర్ చేసి చంపాడు. 15వ పర్సన్ అటాక్ చేసినాడు. 14 మందిని మురళి అటాక్ చేశాడు. బాగా పోరాడు. 14 మందిని చంపినాడంట. 14 మందిని మురళి భాద్రశాలి 15వ బుల్లెట్ ఎవరు లేరు అనుకొని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట, ఇక్కడ ఎవరు లేరంత అని. ఫైర్ బ్యాక్ నుంచి ఫైర్ షూట్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారని చెప్పారు. 14 మందికి ఫైర్ చేసేసినాడు పిల్లడు. 15 మందికి మొదటిగా వచ్చేసి సార్ దాన్ని ముంబై ఇచ్చారు. ట్రైనింగ్ అస్సాం నుంచి మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ట్రైనింగ్ జరిగినది నాసిక్, ముంబై. ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాం కట్టు చుట్టేసింది. అస్సాం నుంచి మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి వేసినారు. అస్సాం నుంచి జమ్మూ కాశ్మీర్కి చేంజ్ చేసినారు. జమ్మూ కాశ్మీర్లో 2 కాళ్ళు చేసి 16వ రౌండ్కి